విజయవాడలోని గురుదల మేరీమాత ఉత్సవాలను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చర్చ్ బిషప్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని, పోలీసు బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్ల సేవలు, భద్రతా చర్యలు, ఇతర అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేశామని, ఉత్సవాలను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో సాగేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామంటున్న బిషప్తో ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన గుణదల తిరునాళ్ళు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ గుణదల తిరునాళ్ళకి రోజు అంటే 3 రోజులు జరగబోయే ఈ తిరునాళ్ళకి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి రోజుకి వేల సంఖ్యలో అయితే జనాలు వస్తారు. దానికి సంబంధించి మనతో పాటు చర్చ్ బిషప్ గారు ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకుందాం ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారో. సార్ నమస్తే ఫాదర్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు తిరునాళ్ళకి? ఇది ఆధ్యాత్మికమైన తిరునాళ్ళమ్మ. భద్రత అనేది అన్ని చోట్ల ఉంది. భద్రత సౌకర్యాలు బాగా ఉన్నాయి. పోలీసులు ఉన్నారు, బలగం ఉంది. అదేవిధంగా తప్పిపోయిన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే పుణ్యక్షేత్రానికి వచ్చేవాళ్ళు కాబట్టి అందరూ భక్తి ప్రవృత్తులతో వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాకు 12 లక్షల మంది వస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ఉంటారు, భక్తులు పాల్గొంటూ ఉంటారు. అన్నీ మాకు కథోలిక ఈ పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ ఉండేది క్రమశిక్షణ. ఎప్పుడు మౌనంగా ఉండాలంటే అందరూ మౌనంగానే ఉంటారు, మాట్లాడాలంటే అందరూ మాట్లాడతారు, పాడమంటే అందరూ పాడుతూ ఉంటారు. అంత చాలా కోలాహలంగా ఉంటుంది. ఈ సంవత్సరం 102వ సంవత్సరం. ఇంత 102 సంవత్సరాల నుంచి 102 సంవత్సరాల నుండి ఈ భక్తి ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. చాలామంది ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను బాగా చేస్తున్నారు. ఆధ్యాత్మిక సౌకర్యాలన్నీ గుళ్ళలో పూజలు, అలాగే పాప సంకీర్తనం, అదేవిధంగా ప్రార్థన, అలాగే స్వస్థత ప్రార్థనలు, అలాగే గుణదల కొండ ఎక్కడానికి కావాల్సిన సౌకర్యాలు, మంచినీళ్ళ సౌకర్యాలు కానివ్వండి, లేకుంటే ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానివ్వండి, వాటన్నిటికీ డాక్టర్లు, నర్సెస్ అన్ని వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా గుణదల అంటే చాలా ఫేమస్. మన విజయవాడకే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా చాలా వరకు ఎక్కువ పేరుగాంచిన చర్చ్గా ఉంది. దీనికి సంబంధించి అంటే గుణదల చర్చ్కి ఇటువంటి తిరునాళ్ళప్పుడు ట్రాఫిక్ నియంత్రణకి ఎటువంటి చర్యలు చేపట్టారు? అక్కడ ట్రాఫిక్ నియంత్రణ అంటే పోలీస్ బలగం ఉంది కదా. పోలీసు వాళ్ళు చాలా చోట్ల కొన్ని నియంత్రణలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ప్రజలకు సౌకర్యం కలిగించడానికి వాళ్ళు ట్రాఫిక్ మళ్లించడం, అదేవిధంగా వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండడానికి కొంచెం మంచి దారులు ఏర్పాటు చేయడం, అవన్నీ ఇక్కడ ఈ ముఖ్యంగా ఏలూరు రోడ్లో చేశారు బాగా. ఆ ఏలూరు రోడ్డుకి ముఖ్యంగా ఏలూరు రోడ్లో చాలా సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ఈ 3 రోజులు ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా భక్తులకి ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉండబోతున్నాయి? ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే భజన, ప్రార్థన, దివ్య పూజ, పాప సంకీర్తనం, అలాగే కథోలిక ధర్మానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు గురువుల దగ్గర ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న మఠకన్యలు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని ముందుకు సాగిస్తూ ఉంటారు. అదేవిధంగా కొందరు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ వాళ్ళకు కూడా కొన్ని ఉపదేశాలు ఇవ్వడానికి గురువులందరూ సిద్ధంగా ఉన్నారు. సో చూసారు కదా, గుణదల తిరునాళ్ళు 3 రోజులు జరగబోయే ఈ ఆధ్యాత్మిక తిరునాళ్ళకి సంబంధించి పూర్తి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారని బిషప్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో అయితే భక్తులు ఈ చర్చ్కి వచ్చి దర్శనం చేసుకునే నేపథ్యంలో ఇటువంటి భద్రతా చర్యలకు ఎటువంటి లోటు లేదని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా పోలీసులు ఎక్కడికక్కడ పట్టుదిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.